ఆరాధించబడుతున్న యేసయ్య సమాధిని గెలిచాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అన్ని సమాధులు ముయ్యబడి ఉన్నాయి. తెరవబడిన సమాధి ఏదైనా ఉందంటే అది యేసయ్యది మాత్రమే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేశం అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశంలో సమాధి, యేసు ప్రభువుల సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందో చెప్పన, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ సమాధి ప్రపంచానికి చెబుతుంది. తెలుసా? అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? మరణిస్తాము, తిరిగి లేస్తాము. కారణము యేసయ్య లేచాడు కాబట్టి అదే మన విశ్వాసం. కానీ ఈ రోజున క్రైస్తవులు ఎక్కడ వెతుకుతున్నారు తెలుసా? సమాధుల వెంబడి వెళ్తున్నారు చాలామంది. సమాధులతో పని లేదండి మనకి. సమాధులతో పని లేదు. సమాధిని గెలిచి మరణమును గెలిచిన యేసయ్యతోటే మనకు పని. దేవునికి స్తోత్రం. చాలామంది క్రైస్తవులకి, నేను చాలామంది క్రైస్తవులు ఎందుకంటానంటే ఎందుకు పుట్టామో ఎందుకు చస్తున్నామో తెలీదు చాలామందికి. అంతే ఒక మనిషికి జీవితంలో 2 ప్రశ్నలు వస్తాయి. ఏంటో తెలుసా? పుట్టినప్పుడు అడుగుతుందంట ఉయ్యాల తొట్టే ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుందంట. ఉయ్యాల తొట్టే సమాధి పెట్టే. పుట్టినప్పుడు అడుగుతుందంట ఉయ్యాల తొట్టే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అని అడుగుతుంది. ఏమని చెప్తారు? సమాధి పెట్టేటదంట ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుందంట. సమాధానం ఉందా? నా మాట అర్థమైందా? ఉయ్యాల తొట్టి అంటది ఎక్కడి నుంచి వచ్చావని, సమాధి పెట్టి అంటది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాలి క్రైస్తవుడు. అంటే క్రైస్తవుడు యొక్క జీవితము, సాక్ష్యము, వాడి నడవడిక నేను క్రీస్తులో తిరిగి జన్మిస్తాను అన్నది ఉండాలి. దేవునికి స్తోత్రం. అది లేకపోతే కనుక మనము అగాధ పాతాళానికి వెళ్ళిపోతాం. ఒక ఆవిడ సమాధిలో వెతుకుతున్నప్పుడు చూడండి అక్కడ ఏమన్నాడు. మత్తయిలోనికి రండి. 28:5 నేను చదువుతాను. 28:5 దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. చదవాలి. స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ. చాలు. చూడండి, మనం ఎవరిని వెతుకుతున్నారు? యేసయ్యను. దూత ఏం చెప్పింది? ఆయన ఇక్కడ లేడు. నా వైపు చూడండి. ఇప్పుడు క్రీస్తునందు మృతి నొందిన మృతులు అక్కడ ఉంటారా, ఉండరా? చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు కొరకు బ్రతికి, క్రైస్తవుడిగా బ్రతికి, క్రీస్తు తత్వము కలిగి, నామకార్థ క్రైస్తవుడు కాదు, అర్థమైందా? ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత క్రీస్తునందు ఉన్న వ్యక్తి తన మృతి నొంది పరదేశికి వెళ్తాడు. క్రీస్తునందు లేని వ్యక్తి మరణించి పాతాళంలోకి ఉంటాడు. వీరిరువురికి తీర్పు జరుగుతుంది. పరదేశంలో ఉన్నవాడు పరలోకం వెళ్తాడు, పాతాళంలో ఉన్నవాడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు. తెలుసా విషయం మీకు? తెలుసా? అయితే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా బ్రతికి, క్రీస్తు కొరకు బ్రతికి, క్రీస్తు తత్వమును కలిగి బ్రతికి చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కొరకు సంవత్సరం సమాధుల దగ్గరికి వెళ్ళవలసిన పని ఏంటి? అవిశ్వాసులు వెళ్తారు, నిజ క్రైస్తవులు వెళ్ళకూడదు. అంటే క్రీస్తును కలిగిన వారు వెళ్ళకూడదండి. ఎందుకో తెలుసా? మన నిరీక్షణ నా సహోదరుడు లేదా నా తండ్రి, నా తల్లి, నా భర్త, నా భార్య క్రీస్తునందు మృతి నొందింది కాబట్టి నాకు ఏ భయం లేదు. ఎందుకో తెలుసా? ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయన వెంట పట్టుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వెతుకులాటొద్దు. మనం ఎవరిని వెతకాలి తెలుసా? 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన చూడండి, ముగించుకుందాం మనం. ఆ 3-4 వాక్యాలు చూడండి. 105:3-4 ఆయన పరిశుద్ధ నామమును బట్టి హృదయమునందు సంతోషించెదరు. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని. నా వైపు చూడండి. ఇప్పుడు వెతుకుడి అందే ఏమని వెతకాలి మనం? ఆయన ప్రభావమును, ఆయన బలమును, ఆయన సన్నిధిని వెతకాలి. అవునా? మరి సమాధులు ఎందుకు వెతుకుతున్నారండి బాబా? నాకు అదే అర్థం అవటం లేదు.
సమాధులు ఎందుకు ఎతుకుతున్నారు? సమాధులు ఎందుకు అలుకుతున్నారు? ఎవళ్ళు వీళ్ళు? ఎవళ్ళు? క్రీస్తు చనిపోయి అని తిరిగి లేచాడు అన్న నిజాన్ని నమ్మని వారు వీళ్ళు చేస్తున్న పని. క్రీస్తు అంటే ఎరగని వారికి ఇది ఎంతో చులకన. నిశ్చయముగా ఉండండి. ఒకవేళ చాలామంది క్రీస్తును కలిగి క్రీస్తును బోధించి, ఇప్పుడు నేను ఉన్నాను, క్రీస్తు వాక్యం చెప్తాను, బోధిస్తాను, ప్రార్థిస్తాను, కానీ క్రీస్తు నాలో లేడనుకో, నేను చచ్చిపోతానా? లేపబడను. క్రీస్తునందు లేపబడను. క్రీస్తునందు లేపబడను. నాకు నిత్య జీవం ఉండదు. ఎందుకంటే చెప్పనా, పైకి నేను బాగానే కనబడుతున్నాను, లోపల నాలో వంకరతనం ఉంది, పాపం ఉంది. నాలో పాపం ఉంది, లేదా పాపం చేసిన వ్యక్తిని క్షమించను. అర్థమైంది మీకు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది తప్పన నీ పాపాన్ని ఒప్పుకోవాలి, పాపం చేసిన వ్యక్తిని క్షమించాలి. పాపాన్ని ఒప్పుకోకపోయినా, పాపము చేసిన వ్యక్తి అంటే నీ ఎడల తప్పిదము చేసిన వ్యక్తిని క్షమించకపోయినా ఏం చెప్పండి, పరలోక రాజ్యము ఉండదు. ఆ వ్యక్తికి పరలోక రాజ్యం ఉండదు. ఎందుకు చెప్పనా? పాపములు క్షమించడం మనిషి కుమారునికి అధికారము గల, అంటే యేసయ్య క్షమించే మనసు. యేసని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు, నీవు నీ ఇతరులను క్షమించకపోతే, నీ సహోదరుని కానీ, నీ భార్యను కానీ, భర్తను కానీ, నీ ఇరుగు పొరుగు వారిని క్షమించలేకపోతున్నావంటే నువ్వు చనిపోయిన తర్వాత క్రీస్తు సంబంధం అని ఎలాగ తెలుస్తుంది? లేపబడం. అంతేగా మనము యెహోవాని వెతకాలి, దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావమును వెతకాలి, దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిని వెతకాలి, అంతేగాని సమాధులు వెతకటం కాదు. యోహాను సువార్తలో మీరు వెళ్ళి వెతుకుతుంది. వెతుకుతున్నప్పుడు ప్రభువే వచ్చి, అమ్మ ఎవరిని వెతుకుచున్నావు అని అడిగాడు లేదా? అయ్యా తోటమాలి అనుకుంది యేసయ్యను. అయ్యా నీవు ఆయనను మోసుకు వెళ్ళిపోయిన వాడివైతే నాకు చెప్పు, నేను ఆయనను ఎక్కడున్నట్టు చెప్పబడగానే ఏడుస్తూ అంది, అయ్యా నా యేసయ్యను మోసుకెళ్ళిపోరు కొంతమంది, వాళ్ళని ఒకడవా? అయితే నాకు ఒకటి చెప్పు, ఆయన ఎక్కడ పెట్టాడో చెప్తే నేను ఆయన్ని ఎత్తుకుని వెళ్ళిపోతానంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట నాకు ఎంత ఇష్టమో తెలుసా? యేసయ్యను అలాగ ఎత్తుకుని వెళ్ళిపోవాలి మనం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని హృదయములు పెట్టుకుని వెళ్ళిపోవాలి. కానీ ఏంటో బాధ ఏంటో తెలుసా? వాక్యం వింటాం, అలా దాటగానే అపవాదు చేతికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ తల్లి అందే, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, చూడండి చూపిస్తాను మీకు. అది యోహాను సువార్త 20వ అధ్యాయం 15 నేను చదువుతాను, చూడండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుమో, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసయ్యను మోసే గాడిదగా ఉండాలి, యేసయ్య వాక్యాన్ని హృదయములు ఎత్తుకుని తిరిగేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను, మన సొంత బంధువులే చనిపోయినా నీకు ఒక గుర్తింపు రావాలని చెప్పిన, వారి ప్రవర్తన, వారి విధానం చూసి ఈడు క్రీస్తునందు చనిపోయాడు, మనకి సమాధి దగ్గరికి పనేంటి, ప్రభు వచ్చినప్పుడు తీసుకొస్తాడు అన్నట్టుగా ఉండాలి. ఒకవేళ క్రీస్తునందు లేకుండా చనిపోయిన విషయం నీకు తెలిసినాకో అసలు వెళ్ళవలసిన పని లేదు. అర్థమైందా? ఎందుకంటే మనకు అక్కడ పని లేదు, వెళ్ళటం, పెట్టడం, సమాధి చేయటం, వచ్చేయటం అయిపోయింది. మన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభు వెంట పెట్టుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు వెంట పెట్టుకుని వస్తాడు. క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ, ఆయన ఎలాగైతే సమాధిని గెలిచాడో రేపు మనం చనిపోతాం, ఖచ్చితంగా చనిపోతాం. అందరూ చనిపోతారండి. పాపము చేసినోడు చనిపోతాడు, పాపము చేయనుడు చనిపోతాడు, మంచోడు చనిపోతాడు, చెడ్డోడు చనిపోతాడు. అర్థమైందా? విశ్వాసులు చనిపోతారు, పాస్టరు చనిపోతాడు, క్షమించేవాడు చనిపోతాడు, క్షమించలేని పాపము మనసులో పెట్టుకుని ప్రతిరోజు అపరాధ భావంతో చచ్చిపోయినోడు చచ్చిపోతాడు. అయితే లేపబడేటప్పుడు నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? మరణపు పునరుద్ధానం ఒకటి ఉన్నదండి, జీవపు పునరుద్ధానం ఒకటి ఉన్నది. క్రీస్తునందు ఉన్నవారు వీళ్ళు ఎవరంటే క్షమించే మనసు కలిగిన వారు, పాపాన్ని విడిచిపెట్టి మరి అన్నడు పాపము జోలికి వెళ్ళనివారు, తను తిడుతుంటే తిట్టనవారు, కొడుతుంటే కొట్టనవారు, నిందిస్తుంటే నిందకు ప్రతి నింద వేయనివారు,
వారి నిందారోపణ చేస్తుంటే నేను క్రైస్తవుడినని మౌనంగా తల ఉంచుకున్నవారు అవమానాల్లో, నిందలో, నిట్టూర్పులో, ఏడుపులో, కన్నీళ్ళలో, సమస్త విధములైన ప్రతి పరిస్థితుల్లో గనక మౌనంగా సహిస్తూ వారి జీవిత యాత్రను కొనసాగించి చచ్చిపోయిన వారు ఏ పునరుద్ధానం తెలుసా? జీవపు పునరుద్ధానం పొందుతారు. దేవునికి స్తోత్రం. అందరూ పొందరండి, చర్చకొచ్చిన అందరూ పొందరు, క్రైస్తవులు అందరూ పొందరు. ఎందుకంటే నేతి బీరకాలంటి క్రైస్తవులు ఉన్నారు. అంటే క్రీస్తు మాలో ఉన్నాడు అనుకుంటారు అంతే. నేతి బీరక అంటే బీరకాయలు నేతి ఎలా ఉండదో అలాగా క్రైస్తవులు క్రీస్తు ఉండడు. అటువంటి వారు జీవపు పునరుద్ధానానికి అర్హులు కాదు. ఎవరు అర్హులు అంటే చెప్పను కదా, ఎవరైతే క్షమిస్తారో, ఎవరైనా ధరించుకుంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క అడుగు జాడలో నడుస్తారో, ఎవరైతే ఎప్పుడు కూడా క్షమించే సిద్ధ మనసు కలిగి ఉంటారో వారే వెళ్తారు పరలోక రాజ్యం. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, బోధించినంత మాత్రాన, పరిచయం చేసినంత మాత్రాన నీ సహోదరుడి పట్ల నీ హృదయముల కనుక ఇదిగో ఆవగింజంత ద్వేషం ఉంటే, నేను చెప్తాను, ఆవగింజంత ద్వేషం ఉంటే కనుక వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఖచ్చితంగా చెప్తున్నాను, వెళ్ళడు. మరి ఎలాగా? నేను కొడితే క్షమించు, తిడితే క్షమించు. కానీ చాలామంది వాక్యమును వింటారు, క్రైస్తవులు చాలా చక్కగా బతుకుతారు. కానీ వారికి కనుక వారి హృదయమును కనుక నొప్పి కలిగితే వాక్యాన్ని పక్కన పెట్టి వారి యొక్క స్వబుద్ధి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అవసరమా? పాతివేయబడింది కదా. నీటి బాప్తిస్మం ఎప్పుడైతే పొందావో అప్పుడు నువ్వు క్రీస్తులో సమాధి చేయబడ్డా కదా. మరి సమాధి చేయబడినవన్నీ ఏంటి? కోపము, క్రోధము, మదము, మత్సరము, అసూయత, వ్యభిచారము, జారత్వము. క్రీస్తు అంటే తెలియనప్పుడు ఇప్పుడు ఏమైతే ఉన్నాయో అవన్నీ సమాధి చేయబడ్డాయి. తిరిగి నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించావు, నూతనమైనవి. ఇప్పుడు సమాధి చేయబడిన తర్వాత అవన్నీ మళ్ళీ ఎలాగా నీలో వస్తున్నాయి చెప్పండి? మనం సమాధి చేయబడ్డాం కదా, క్రీస్తులను సమాధి చేయబడ్డాం. అయితే ఇప్పుడు కోపము కానీ, క్రోధము కానీ, విడిచిపెట్టిన పాపము కానీ మరలా మనలో అది తారసపడుతుందంటే కారణం ఏంటి? వాక్యము సరిగా మనం హృదయములో స్థిరపరుచుకోలేదు. అందుకే చెప్తున్నాను, మరణపు పునరుద్ధానం ఉంది, జీవపు పునరుద్ధానం ఉంది. మనందరము కూడా ఏ పునరుద్ధానము పొందితే బాగుంటుందో మీరు గమనించండి. మరణపు పునరుద్ధానము దాన్ని ఇంకెవడు తప్పించలేడు. ఇంకా యుగాలు నిత్య నరకాగ్నిలోనే. ఎవరంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే చెప్పనా? క్షమించలేనోళ్ళు. క్షమించమని వచ్చి అడిగితే అయినా క్షమించలేనోళ్ళు. వాడు కీడు చేశాడని ఆ కీడు చేయటానికి రాత్రి పగలు పడక మీద పడుకొని దుర్యాలోచనలు చేసేవారు. దేవుడి పేరుట దగా చేసేవాళ్ళు. పైకి ప్రేమగా మాట్లాడి లోపల పగను పెంచుకున్నవాళ్ళు. మనకి భోజనం పెట్టి తినమని అంతరంగంలో లెక్కలేసుకున్నవాళ్ళు. బైబిల్లో ఉన్నవన్నీ పైకి ప్రేమగానే మాట్లాడుతూ ఆ వ్యక్తికి గోతులు తీసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ వాళ్ళు పునరుద్ధానం పొందుతారు, వీళ్ళు పునరుద్ధానం పొందుతారు. కానీ వీళ్ళ కీడికి, వీళ్ళ మేలుకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసయ్య లేచాడు కాబట్టి మన విశ్వాసం. అవునా? మనం ఇప్పుడు చచ్చిపోతా కూడా సిద్ధం. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడే మరణానికి తెగిస్తాడు. కారణం ఏంటో చెప్పనా? నేను నమ్మిన నా యేసయ్య ఎలాగైతే తిరిగి లేచాడో మమ్మల్ని కూడా లేపగలిగేంత సమర్థుడు. దేవునికి స్తోత్రం. చైనా కమ్యూనిస్ట్ దేశం ఒకప్పుడు, ఇప్పుడు కూడా. కానీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఏంటో తెలుసా? క్రైస్తవ్యం ప్రబలించబోతుందని, అది విస్తారంగా ప్రకటించబడుతుందని క్రైస్తవాన్ని అంతమొందించాలని కొంతమందిని చంపేస్తారు ఆ రోజుల్లో. ఇప్పటికీ చంపేస్తారు కూడా. అర్థమైందా? సత్యము ఎవరికి ఇమడదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తితో స్నేహం చేయండి, ఇద్దరు కలిసి నడవండి. ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవడైనా వచ్చి ఈ వ్యక్తి తప్పు చేశాడంటే నువ్వు తప్పు చేశాడని చెప్పు, ఆడు నీకు శత్రువు అయిపోతాడు. ఎవడో నీ స్నేహితుడే. కారణం నువ్వు సత్యము చెప్పు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను రమేష్ ఉన్నాం, మేమిద్దరం కలిసి కొంతకాలం నడిచాం. ఈడేదో తప్పు చేశాడు, నేను చూశాను. ఈ తప్పు ఎవరో వచ్చి అడిగారు నన్ను. ఇప్పుడు నేను కాదనన్నా అవునన్నా. ఇప్పుడు కాదన్నాననుకో,
కాదనడానికి వీడితో నాతో స్నేహం ఉంటుంది, అవతల వ్యక్తి నీ విరోధం అవుతాడు. నువ్వు క్రైస్తవుడు వేటరా, నువ్వు పరిశుద్ధ గ్రంథం పెట్టుకున్నాడు, తప్పు చేశాడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటాడు. అదే ఈడు నిజంగా తప్పు చేశాడని చెప్పడానికి వీడికి నాకు స్నేహం పోతుంది. నేను అంటాను, స్నేహం పోయినా పర్లేదు, సంసారం పోయినా పర్లేదు, ఏంటి కుటుంబాలు చిన్న భిన్నమైపోయిన పర్లేదు, నువ్వు సత్యానికి నిలబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు క్రైస్తవులను అంతమొందించాలంటే ఎవడో నాలంటోడు లేసి క్రైస్తవులను చంపే కొలిదే పుట్టగొడుగులాగా పుట్టుకొస్తారు. దేవునికి స్తోత్రం. ఒకరిని చంపితే 100 మంది లెగిస్తారు, 1000 మందిని చంపితే 1,00,000 మంది లెగిస్తారు. కాబట్టి వీళ్ళకు ఒక విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం చెడగొట్టాలి మనం. ఏంటంట వీళ్ళకు ఒక విశ్వాసం ఉంది క్రైస్తవులకి. ఆ విశ్వాసాన్ని కనుక నీరు గారిస్తే, ఆ విశ్వాసం అబద్ధం అని చెబితే మనం ఏం చేయాలని అడిగితే ఏమి లేదు, వారు నమ్మిన దేవుడు చనిపోయి 3వ దినమున లెగుస్తానని చెప్పాడు. బ్రతికినంతకాలం కూడా ఆ బోధే చేశాడు. మనుష్య కుమారుడు 3వ దినమున లేచుట అగత్యం, లెగుస్తాడని చెప్తానే ఉన్నాడు. ఆయన చనిపోయి చెప్పినట్లుగానే 3వ దినమున లేచాడు. దేవునికి స్తోత్రం. అది వారి విశ్వాసం. మరి మానవాన్ని ఏం చేయాలి? మనలో కూడా ఎవడోకుడు అలాగే చచ్చిపోయి 3వ దినమున లేచిపోయి వారి విశ్వాసాన్ని కొట్టేయాలన్నాడంట. ఇప్పుడు ఎవరైనా సరే భూమి మీద చనిపోయి 3వ దినము లెగిస్తే ఇంకా యేసయ్య వాడు లేచాడు కాబట్టి ఇంక యేసయ్య మీద ఎవరు పెద్ద నమ్మకం పెట్టుకోరు. ఎప్పుడైతే ఈ వ్యక్తి సలహా ఇచ్చాడో, అవును నిజమేరా, బాగానే ఉంది, ఎవడో ఒకడు చచ్చిపోయి 3వ దినమున లెగిస్తే వారు పెట్టుకున్న విశ్వాసం, వారి దేవుడు 3వ దినమున లేచాడన్నది అబద్ధమైపోతుంది. ఎందుకంటే వీడు కూడా లేచిపోయాడు. ప్రపంచంలో ఎవరో లెగలేదు కదా ఇప్పటి వరకు. అలాగా ఎవడైనా ఒకడు లెగిస్తే వారి విశ్వాసం నీరు గారిపోద్ది. కాబట్టి ఇంకా మనం వాళ్ళు ఏం ఆటంకపరచక్కర్లేదు, వాళ్ళే భ్రష్టులు అయిపోతారంటే ఆడన్నాడంట, ఎవరిని చంపేద్దాం, ఎవరిని కప్పేటేద్దాం అనుకుంటే ఆ సలహా ఇచ్చాడు చూసావా, ఆడిని చంపేటి కప్పేటేద్దాం అనుకున్నారంట. దెబ్బకు బారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు లెగలేడండి, ఇప్పటికి ఎవరూ లెగరండి. ఎందుకో తెలుసా, మనం నమ్మిన దేవుడు సజీవుడైన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణము పెట్టుటకు తీసుకోవటానికి అధికారం కలిగిన వాడు. కాబట్టి మీ అందరికీ నేను ప్రేమతో చెబుతున్న మాట, మీరు క్షమించే మనసు కలిగి ఉండండి, ప్రభువును ఆరాధించండి, మీకు జరిగిన మేలును బట్టి ప్రభుని స్తుతించండి, ప్రకటించండి. కానీ అవిశ్వాసంలోనికి వెళ్ళొద్దు. అర్థమైందా? అవిశ్వాసులు చేసేది మీరు చెయ్యొద్దు, వాళ్ళలో పాలు పంపులు మీరు పొందొద్దు. మనము సజీవుడిని ఆరాధిస్తున్నాం తప్ప సమాధి దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఆయన అక్కడ లేడు కదా, దూత అంటుంది కదా, సజీవుడైన వాడిని సమాధిలో మీరు ఎందుకు వెతుకుచున్నారు? నీ బంధువు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మీ బంధువులు ఎవరైనా సరే చనిపోతే ఏంటి, రెండు, ఒకటి అవిశ్వాసంగా చనిపోవాలి, విశ్వాసంగా చనిపోవాలి. ప్రభునందు చనిపోవడానికి ఇంకా నీకెందుకు? చక్కగా మధ్య ఆకాశంగా వచ్చేప్పుడు మొదట ఆళ్ళని చూస్తావు, ప్రభుతో పాటు ఉంది కదా, దశలోనిపత్తులు ఉంది కదా. చనిపోయిన వారి గురించి మీరు బాధపడతాం, ఇష్టం లేక ఏమన్నాడో, పరిశుద్ధులను కూడా వెంట పట్టుకుని వస్తానన్నాడు. వచ్చినప్పుడు చూస్తావు, నీ వాళ్ళందరినీ చూస్తావు. మరి ఎందుకు అక్కడికి పోయి ఆ సమాధికి అలకటం, చేయటం, పెట్టడం, ఇవన్నీ ఆచారాలు మనకొద్దు. మన ప్రభువు సమాధి ఎలాగైతే ఖాళీగా ఉందో, మన బంధువులు ఎవరైనా సరే కనుక వాక్యానుసారంగా జీవించి చనిపోతే అది కూడా ఖాళీగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, ప్రభు మన కొరకు లేపబడ్డాడు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చబడట కొరకు తండ్రి ఆయన లేపాడు అని ఉంటుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నీతిమంతులుగా బతుకుదుముగాక. విన్న వాక్యములని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.